జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్తో ట్రేడ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి ప్రపోజల్లో పెట్టడం, అక్కడ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఒకవైపు ఏమో ట్రేడ్ మొదలు పెడతామని ప్రపోజల్ పెడుతున్నారు, ఇంకో పక్క జెనీవాలో మళ్ళీ కాశ్మీర్ గురించి మళ్ళీ మాట్లాడతారు. ఎలా చూడేది ఈ ట్రేడ్ మొదలు పెడతామని, ఇది దీంట్లో కూడా ఏమైనా కుట్రుందా? గతి లేని పరిస్థితి వాళ్ళకి. భారతదేశంతో వాణిజ్యం చేయకపోతే ఆ దేశం బతకదు. ఈరోజు వాళ్ళకి టొమాటోలు కానీ, వాళ్ళకి ఏదో కావాల్సినటువంటి కూరగాయలు కానీ, మందులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు దుబాయ్ నుంచి కొనుక్కోవాలి. దుబాయ్ నుంచి ఏం కొంటున్నారు? మన వస్తువులే కొంటున్నారు. డైరెక్ట్గా కొనుక్కోరు. ఎందుకంటే మనతో కొన్న భారతదేశం నుంచి వచ్చాయంటే నామూషి కాబట్టి, మనతోటి వాణిజ్యం మూసుకొని కూర్చున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు? భారతదేశం నుంచి దుబాయ్కి వెళ్తాయి, లేదా సముద్రంలోనే దుబాయ్ స్టాంప్ వేసి మనమే స్టాంప్ వేసి ఇస్తాము, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. 10 రూపాయలు ఉన్నటువంటి టమాటోలు దుబాయ్ స్టాంప్ వెళ్ళేసరికి 20 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ కుదలేంది కాబట్టి వాళ్ళ అవసరం కోసం మనతో వాణిజ్యం చేయాలి. కానీ వాళ్ళ ప్రభుత్వాలే గతంలో ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, తర్వాత షహబాజ్ షరీఫ్ కావచ్చు, ఆర్టికల్ 370ని మళ్ళీ పునర్స్థాపిస్తే కానీ మేము మీతో వాణిజ్యం చేయమని ప్రగల్భాలు వాళ్ళే పలికారు. కాబట్టి మీ చావు మీరు రావండి, మనకు అనవసరం. ఇప్పుడు మనతో వాణిజ్యం చేయాలి, మేము చేయాలనుకుంటున్నామని ఇషాక్ దార్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఇషాక్ దార్ వచ్చేసి అక్కడ యూరోప్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, మీరు వాణిజ్యం చేయాలంటే ఇక్కడ మీ వాణిజ్యం కోసం కాచుకొని కూర్చుందా భారతదేశం? యాక్సెప్ట్ చేస్తామా లేదా? మన ఇష్టం అది. మనం వాళ్ళతో వాణిజ్యం చేయాల్సిన ఆవశ్యకత లేదు, మనకు అవసరమే లేదు. ఏదో చిన్న అడప ఏదో కొన్ని సిమెంట్ లాంటివి ఏదో వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి, అవి తీసుకుంటామా లేదా మన ఇష్టం. ఇప్పుడు ఆల్రెడీ మనం రమారమి 2019 నుంచి 2024 ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు కంప్లీట్ వాణిజ్యం కట్ చేసుకున్నాం కదా. మన దానివల్ల ఏం నష్టం లేదు. ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆప్షన్ లేదు అంతే. దానివల్ల మన నష్టమే లేదు కదా. 5 ఏళ్ళ నుంచి వాడితో వాణిజ్యం చేయలేదు. మనకు ఎకానమీ ఇంకా పెరుగుతూనే ఉంది కదా. వాడి ఎకానమీ క్షీణిస్తుంది, వాడి అవసరం ఉంది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మళ్ళీ ఇక్కడ పోయి జెనీవాలో పోయి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మనం కూడా ధీటుగా సమాధానం ఇచ్చాం. ముందు మీ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఆపండి, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని ఆపుకోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి, మాకు మీరు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని మనం కూడా వాళ్ళకి ధీటుగా చెప్పాం. మనం కాబట్టి భారతదేశం యొక్క స్టాండ్, మోదీ గారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. 2014లో నవాజ్ షరీఫ్ని పిలవడము, ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు, తర్వాత ఆయన వాళ్ళ లాహోర్లో దిగి వాళ్ళ అమ్మని కలవడము, నవాజ్ షరీఫ్ గారి తల్లిని కలవడము, ఆయన మనవరాలి పెళ్లికి వెళ్ళడము, ఇటువంటి స్నేహహస్తం మనం ఇచ్చాం. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని మన వీక్నెస్గా భావించి వాళ్ళ మన మీద దాడులు చేశారో, పఠాన్కోట్ కావచ్చు, ఊడి కావచ్చు, ఇవన్నీ దాడులు చేసిన తర్వాత మనకు, అలాగే మన పుల్వామా కావచ్చు, ఇవన్నీ దాడులు చేశారు. తర్వాత మనం ఏం చేసామంటే ఈ దేశానికి నిష్కృతి లేదు, వీళ్ళని మనం కంప్లీట్గా వదిలేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు పాకిస్తాన్కి బుద్ధి వచ్చి వాళ్ళ గతి లేని పరిస్థితిలో మనతో వాణిజ్యం చేయాలంటే మనం యాక్సెప్ట్ చేస్తామనేది మన ఇష్టం. మన ప్రభుత్వం మన దేశం నుంచి వెళ్ళినటువంటి మందులకి వాళ్ళు ఈరోజు దాకా పైసలు ఇవ్వలేదు. మన ఫార్మస్యూటికల్ కంపెనీ చాలా వాళ్ళు మందులు పంపించారు, ఈరోజు దాకా రాలేదు. కుక్క కాటుకు వ్యాక్సినేషన్ వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి ప్రతిదానికి మన మీద డిపెండెన్స్ అనేది వాళ్ళకి తప్పదు. భారతదేశాన్ని విస్మరిస్తే సర్వనాశనం ఏదో వాళ్ళ దేశమే. ఈరోజు ఏదో మేము చాలా గొప్పగా పారదర్శకంగా నిర్ణయించుకున్నామని వాళ్ళ కమర్ జావేద్ బాజ్వా వాళ్ళ సైనికాధ్యక్షుడే ఎప్పుడో చెప్పాడు, మనము జియో పాలిటిక్స్ నుంచి జియో ఎకనామిక్స్కి వెళ్ళాలి అని చెప్పి. జియో ఎకనామిక్స్ అంటే భారతదేశం లేనిది జియో ఎకనామిక్స్ లేదు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా IPI పైప్ లైన్ వేయాలి, అక్కడి నుంచి ఆయిల్ గ్యాస్ మన దేశానికి రావాలి. అలాగే టాపీ, తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఈ రెండింటికి పాకిస్తాన్ అడ్డం ఉండదు. వాళ్ళు దీనిలో భాగస్వాములు అయితేనే ఆ దేశానికి నిష్కృతి ఉంది, లేదంటే వాళ్ళ కర్మ, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. కాబట్టి మనకు వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళతో వాణిజ్యం చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఆ వాణిజ్యం పేరిట వాళ్ళు హవాలా పైసలు ఇక్కడ పంపించే ప్రమాదం ఉంది. కాబట్టి అంత తొందరగా మనం యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.